సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేసి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా? అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించినట్టే ఇప్పుడు కూడా అదే ఒంటెద్దు పోకడపోతూ సొంత పార్టీ వారి నుంచే విమర్శలు మూటగట్టుకుంటున్నారా? వరుసగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని తెలిసి కూడా తన పార్టీ అసెంబ్లీని బాయ్కాట్ చేస్తుందని ప్రకటించి వైసీపీ ఎమ్మెల్యేలను ఉలిక్కిపడేటట్టు చేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే జవాబిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నించే అవకాశాన్ని మూర్ఖంగా దూరం చేసుకుంటున్నారని సొంత చెల్లెలు షర్మిలే అంటున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్లో ఓటమి తర్వాత కూడా మార్పు కనిపించడం లేదు. ఘోర పరాజయం తర్వాత కూడా సొంత పార్టీ వారికి కనీస విలువ ఇవ్వడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఓటమి తర్వాత కూడా అదే రకమైన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వైసీపీలోనే వినపడుతున్నాయి. జగన్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. పార్టీ వ్యూహాన్ని, నిర్ణయాలను కనీసం కీలక నేతలతోనైనా పంచుకునే ఉద్దేశం లేనట్టే కనిపిస్తోంది. ఏ పార్టీలోనైనా అధ్యక్షుడు పార్టీ సీనియర్లతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వైసీపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. జగన్ అనుకున్నది అనుకున్నట్టే జరగాలి. ఈ మధ్య ఆయన తీసుకున్న 2 నిర్ణయాలు మరోసారి ఆయన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. అదే వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను కూడా ప్రకటించిన జగన్ ఇటీవల ఆ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సొంత పార్టీ వారికి షాకిచ్చారు. ఇక ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేదాకా శాసనసభకు వెళ్లేది లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అంతవరకు తానే కాదు, పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లే అవసరం లేదని తేల్చి చెప్పేశారు. ఎమ్మెల్యేలుగా మనం సభకు వెళ్లకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా జగన్ వాళ్లకు పెద్ద క్లాస్ స్పీకరట. సభకు శాశ్వతంగా వెళ్లొద్దనడం లేదని, ప్రతిపక్ష హోదా ఇస్తామంటే వెళతామని చెప్పబోయారట. 40% ఓట్లు వచ్చిన పార్టీని శాసనసభలో ప్రతిపక్షంగా ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించారా? అలా గుర్తించకుండా సభకు వెడితే మామూలు ఎమ్మెల్యేకిచ్చినట్లు 2 నిమిషాలు మైక్ ఇస్తామంటే ప్రజా సమస్యలను అక్కడ ఏం ప్రస్తావించగలమని వితండవాదం చేశారట. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశాం. కోర్టు నుంచి వచ్చిన సమన్లను కూడా స్పీకర్ తీసుకోలేదని జగన్ అన్నట్లు తెలిసిందే. అయితే సభకు ఒకసారి వెళ్లి చూస్తే మేలని, వెళ్లాక కూడా మైక్ ఇవ్వకపోతే అప్పుడే అసెంబ్లీకి రాబోమని చెబితే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారట. ఎలాగూ వాళ్లు మైక్ ఇవ్వనప్పుడు అక్కడ దాకా వెళ్లడం ఎందుకని జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. అసెంబ్లీకి వెళ్లనంటున్న జగన్ మీడియా ముఖంగా అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాల మీద మాట్లాడతానంటున్నారు. అయినా సరే జగన్ నిర్ణయం మీద వైసీపీ ఎమ్మెల్యేల్లో నిరుత్సాహం ఏర్పడిందంటున్నారు. జగన్ తన నిర్ణయంతో అందరికీ టార్గెట్ అవుతున్నారు. ఆయన చెబుతున్నట్టు సభలో విపక్ష ఎమ్మెల్యేలుగా ఉన్నది వైసీపీ వారే. అధికార కూటమి ఎమ్మెల్యేలను మినహాయిస్తే ఇంకే పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు అంటే ప్రశ్నించే అవకాశం ఒక్క వైసీపీకే ఉంది. అలాంటిది జగన్ బాయ్కట్ మంత్రం పఠిస్తుండడం మీద సొంత చెల్లి సహా అందరూ విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాననడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని షర్మిల విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజల గొంతుకగా మారే అవకాశం వైసీపీకి ప్రజలిస్తే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాననడం సిగ్గుచేటని ఎద్దేవా చేస్తున్నారు. ప్రజా తీర్పు గౌరవించని వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. రాజీనామా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే వైసీపీ నాయకులైనా అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి. బాయ్కాట్ నిర్ణయం మీద అటు సొంత ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నా, ఇతర పక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా జగన్ పట్టించుకునే పరిస్థితి కనబడదు. అయితే ఆయన ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే అసలు ఈ టర్మ్లో అసెంబ్లీకే రాబోమని ఆయన ప్రకటించారు. సభ జరిగిన 60 రోజులు వరుసగా ఏ ఎమ్మెల్యే అయినా అసెంబ్లీకి హాజరు కాకపోతే చర్యలు తీసుకునే విచక్షణాధికారం స్పీకర్కి ఉంటుంది. సరైన రీజన్ చూపించకుండా ఎగ్గొడితే వేటు వేస్తారు. అందుకే పక్క రాష్ట్రాల్లో అసెంబ్లీకి ముఖం చాటేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ వ్యవధిలోగా
బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సభలో ప్రత్యక్షమయ్యారు. మరి ఆ విషయం తెలియనట్లు జగన్ బాయ్కట్ నిర్ణయం ప్రకటించారు. తనతో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా రిస్క్లో పడేశారు. మరి సభ్యత్వం రద్దు భయంతో మున్ముందు అసెంబ్లీకి హాజరైతే అప్పుడేం సమాధానం చెప్తారో చూడాలి.